హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తంబ్లైన్ చూశారు కదా, దాని గురించి అయితే మనం డిస్కస్ అయితే చేద్దాము. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలి అంటే ప్రేమను, గౌరవాన్ని, ప్రైవసీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఈ వీడియోలో కుటుంబంలో ఆరోగ్యకరమైన బంధాన్ని ఎలా కొనసాగించాలో మాట్లాడుకుందాం. మొదటిగా కమ్యూనికేషన్ అంటే భార్యాభర్తలు ఒకరితో ఒకరు తన భావాలు, అవసరాలు, అలసట గురించి ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఇంట్లో సంవత్సరం లోపు పిల్లలు గనక ఉంటే పిల్లలు నిద్రలో ఉన్నప్పుడు వారిని సురక్షితంగా ఉయ్యాలలో ఉంచి భార్యాభర్తల కోసం సమయం అయితే కేటాయించవచ్చు. లేదు 1 నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే ఎప్పుడైనా నిద్రలేగవచ్చు, వాళ్ళని సపరేట్ రూమ్ వాడండి. 4 నుంచి 7 సంవత్సరాల పిల్లలు ఉంటే ఈ వయసులో పిల్లలు అన్నీ గమనిస్తారు, ఖచ్చితంగా తలుపు తట్టి లోపలికి రావాలి అనే రూల్ని నేర్పించండి. 7 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉంటే పిల్లలకు అన్నీ అర్థమవుతాయి. తల్లిదండ్రుల ప్రైవసీ గురించి వివరంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ గౌరవం అండ్ అనుబంధం అంటే శారీరక దగ్గరితనం మాత్రమే కాదు, ప్రేమగా మాట్లాడుకోవడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమే. చివరిగా ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణం ఎలా నిర్మించాలి అని అయితే తెలుసుకుందాం. కుటుంబంలో ప్రేమ, గౌరవం, ప్రైవసీ ఈ 3 కలిసి ఉన్నప్పుడు భార్యాభర్తల అనుబంధం మరింత బలపడుతుంది. పిల్లలు ఉన్న దంపతుల మధ్య కమ్యూనికేషన్ మరియు పరస్పర అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంతేనండి ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, నలుగురికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.